ओम नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे। స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళి నుంచి మనం మొదటి వాల్యూమ్లో పతంజలి యోగ సూత్రాలు చదువుతున్నాం. రెండవ దాంట్లో సాధనా పాదంలో ఉన్నాం. సాధన అంటే ప్రాక్టీస్, అంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలన్నది ఇక్కడ మనకు పాయింట్స్ చెప్తున్నారు. మీకు గుర్తున్నాయి, అష్టాంగ యోగం గురించి ఇప్పుడు చెప్తున్నారు. అష్టాంగ యోగంలో ఏమేమి ఉన్నాయి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. సమాధి అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్, అంటే మొత్తం ఏదైతే మనలో ఉన్నటువంటి సోర్స్ ఏదైతే ఉందో, మూలం ఏదైతే ఉందో దాన్నే భగవంతుడు అంటాం. దాని మీద ఇంకా ఫుల్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఇంక మొత్తం మన ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ జడ ప్రకృతిని అంతా కూడా మనం మర్చిపోయి కేవలం ఆ మూల, ఆ సత్యం ఏదైతే ఉందో దానిలో మన మైండ్ కంప్లీట్గా మెర్జ్ అయిపోతుంది అనమాట. అది సమాధి. సో మనం ఏం చేస్తున్నాం, ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాము? యమ నియమాల నుంచి మొదలు పెడుతున్నాం. యమ నియమాలు అంటే చెప్పుకున్నాం మొన్న 5, ఇవి 5 ఉన్నాయి. ఆ మొత్తం 10 అంటే మోరల్ లైఫ్ అనమాట. అంటే ఎవరిని కష్టపెట్టకూడదు, అహింస, సత్యం మాట్లాడాలి, ఇప్పుడు కూడా అబద్ధం మాట్లాడకూడదు. తర్వాత ఈ శరీరం, ఎంతసేపు శరీరాన్ని పోషించడం, శరీరం పైనే దృష్టి ఉండకూడదు. ఇట్లా రకరకాల కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. ఆ నైతిక విలువలు నువ్వు పాటించకపోతే నీ మనసు ఎప్పుడూ కూడా కేంద్రీకరించబడదు. నువ్వు నైతికంగా సరిగా లేకుండా నువ్వు ఆధ్యాత్మికంగా నాకు ఇన్ని అనుభూతులు వచ్చాయంటే అవన్నీ తప్పు అనమాట. ఎవరికైనా ఆధ్యాత్మికంగా చాలా పురోగతి చెందారు అంటే వాళ్ళు నైతికంగా చాలా దృఢంగా ఉండాలి. అదొక్కటే సైన్ అనమాట. అంటే నైతిక పరిపూర్ణత లేకుండా ఆధ్యాత్మిక పరిపూర్ణత ఎప్పుడు కూడా రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా యమ నియమాలన్నీ కూడా ఈ నైతిక జీవితం గురించి మనకు చెప్తున్నాయన్నమాట. ఇప్పుడు మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఏం చెప్తారంటే, యమ నియమాలను ఎలా పాటించాలి అంటే మనకు చెప్పారు, వితర్క బాధనే ప్రతిపక్ష భావనం. మనకు కోపం ఉంటే దానికి ప్రేమ అనే భావాన్ని లోపల తెచ్చుకోవడం ప్రయత్నం చేయాలి. ఆ కోపంలోనే ఉండిపోతే ఏమవుతుంది, మన ఎనర్జీస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, వృధా అయిపోతాయి. అందువల్ల మనం ఎలా దాన్ని ప్రాక్టీస్ చేయాలనేది పతంజలి మహర్షి మనకి ఇప్పుడు చెప్తున్నారు. సో వితర్క బాధనే ప్రతిపక్ష భావనం అంటే ఏదైనా మనకి చెడు ఆలోచన ఏదైనా వస్తే దానిని మంచి ఆలోచనగా ఎలా మార్చుకోవాలి అది చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఎలా అంటే తెలుసా, మనం ఈ చెడు ఆలోచన వల్ల, చెడు పనుల వల్ల మనకి ఎటువంటి నష్టాలు కలుగుతాయి. మనకి ఇమీడియట్గా నష్టం కలగకపోవచ్చు. ఒక దొంగతనం చేస్తే దానివల్ల ఇమీడియట్గా నాకేం తెలీదు, డబ్బులు వస్తాయి, ఆ దొంగతనం నేను డబ్బు సంపాదించుకున్నాను అనుకుంటాను. కానీ నిజంగా మనం సూక్ష్మంగా ఆలోచిస్తే కనుక మనం చేసే ప్రతి చెడు పని వల్ల, చెడు ఆలోచన వల్ల చాలా దుఃఖం, కానీ తర్వాత మనకేమవుతుంది, మన కోసం అది స్టోర్ అయ్యి ఉంటుంది అటువంటి దుఃఖం. సో ఈ విధంగా నువ్వు నిజంగా నీకు అర్థమైతే కనుక ఎప్పుడు తప్పు పని చేయలేవు. అది ఈ సూత్రంలో చెప్తున్నారు. 34వ సూత్రంలో వితర్కాః హింసాదయః కృత కారిత అనుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్య అధిమాత్ర దుఃఖ అజ్ఞాన అనంతఫల ఇది ప్రతిపక్ష భావనం. ఎంత సూక్ష్మంగా చెప్తున్నారంటే ఇక్కడ మహర్షి చూడండి. మనకి వితర్క అంటే చెడు, అంటే నెగటివ్, అంటే నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ ఎలా వస్తుంది, దాని అర్థం ఏంటంటే హింసాదయ అంటే అసూయపడడం, లేకపోతే ఎవరినైనా, ఇంకా చెప్పాలంటే ఎవరైనా చంపడం, అబద్ధం చెప్పడం, ఇవన్నీ కూడా తప్పులే, మనం చేసే తప్పులు అంతే కదా జీవితంలో. అవి ఆ తప్పులు ఎలా చేసినప్పటికీ, అంటే నువ్వు లోభంతో చేయొచ్చు, ఏదో నీకు అవసరం లేనిది నీకు కావాలని కోరుకుని నువ్వు తప్పు చేయొచ్చు. తర్వాత కోపంతో చేయొచ్చు, మోహంతో చేయొచ్చు, ఒక కోరికతో చేయొచ్చు. నువ్వు ఈ తప్పు ఎలా చేయొచ్చు, ఈ కారణాల వల్ల చేయొచ్చు. నువ్వు ఎలా చేసినా సరే తప్పే. ఇంకొకటి, ఇది 3 రకాలుగా ఉందట, మృదు, మధ్య అండ్ అధిమాత్ర. అంటే చాలా చిన్న తప్పే చేసావు, చిన్న అబద్ధం చెప్పావు. ఒక్కోసారి కొంతమంది అధిమాత్ర అంటే చాలా ఎక్కువ తప్పు చేసావు, ఎవరినో కొట్టడమో, లేకపోతే ఎవరినో వాళ్ళకి శారీరకంగా హింస చేయడమో, ఇట్లాంటివి చేసావు. అలా మధ్య అంటే మీడియోకర్గా ఏదో కష్టపెట్టావు, ఎవరికో గట్టిగా ఒక మాట ఎవరినో అన్నావు, వాళ్ళు ఏడుస్తున్నారు ఈ మాటకి. ఇలా రకరకాలు ఉంటాయి. ఇంటెన్సిటీ అనమాట, చాలా తక్కువగా నువ్వు తప్పు చేసావు, ఒక మధ్య రకంగా చేసావు, అలాగే అలా కాకుండా
చాలా కష్టపెట్టావు. సో ఈ 3 స్టేజ్ల్లో కూడా నువ్వు తప్పు చేసావు, కానీ తప్పే దానికి నువ్వు అనుభవించాల్సిందే. అలాగే దీనికి చూడండి, మీరు ఎలా చేసినప్పటికీ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, నువ్వు తప్పు చేసావు, ఒకటి తప్పు చేయించావు, రెండవది, మూడవది ఎవరో తప్పు చేస్తుంటే దానికి నువ్వు ఆమోదించావు. కృత కారిత అనుమోదిత 3 తప్పులే. అంటే ఏదైనా అన్యాయం జరుగుతుంది నీ వెనుక, నువ్వు దాన్ని అప్రూవ్ చేసావు, అది కూడా తప్పే. దాని ఫలితాన్ని దుఃఖ అజ్ఞాన అనంత ఫల, ఇది ఇలా ఏ విధంగా నువ్వు తప్పు చేసినప్పటికీ నువ్వు ఫలితాన్ని అనుభవించాలి. ఇది నీకు కరెక్ట్గా తెలిస్తే కనుక నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయవు. అంటే ఇలా ఆలోచిస్తూ ఉండాలి, నేను చేసిన ప్రతి చిన్న పనికి కూడా ఇది ఒక ఫలితాన్ని నేను అనుభవించాలన్న ధారణ నీకు కలిగినప్పుడు నువ్వు ఈ తప్పు చేయడం నుంచి నువ్వు నెమ్మదిగా పక్కకు తప్పుకుంటావు అన్నమాట. అది చెప్తున్నారు మహర్షి ఇక్కడ. ఈ విధంగా ఆలోచించండి, దీనివల్ల చాలా ఫలితాలు ఉంటాయి. మీరు ఎవరైనా చదివారో లేదు తెలీదు, మెనీ మ్యాన్షన్స్ అని ఒక బుక్ ఉంది ఇంగ్లీష్లో. అందులో రైటర్స్ ఏం రాస్తారంటే కొన్ని ఉదాహరణలు అన్నమాట. అంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎలాగ నేను ఏ తప్పు చేయడం వల్ల నేను ఈరోజు ఈ తప్పు అనుభవిస్తున్నాను, ఈ కష్టాన్ని. అదంతా కూడా ఒక జన్మ నుంచి ఒక జన్మకు అనమాట. ఏమీ కారణం లేదు, ఈ జన్మలో చాలా అనుభవిస్తున్నాను, రకరకాల బాధలు అనుభవిస్తున్నానంటే దానికి ఏదో పూర్వజన్మలో ఉంది, అది మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాం. ఇది అక్కడ ఏంటంటే లింక్ చేస్తారనమాట, ఈ జన్మలో ఎలా చేయడం వల్ల వాళ్ళు ఇలా అయ్యారని చెప్పి. చాలా భయంకరంగా ఉంటాయి అవన్నీ కూడా ఫ్యాక్ట్స్, అది వాళ్ళు స్టడీ చేసేది రాశారనమాట. సో ఇలాంటివి బుక్ చదివితే మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తే ఏమవుతుంది మన జీవితంలో అన్నది. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు తప్పకుండా ఇది జరిగి తీరుతుందని మనకు తెలిసిందనుకోండి, తొందరగా మనం చెడు ఆలోచన చేయలేము, అలాగే చెడు పని చేయలేము. అది మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏమవుతుంది ఎవరు చూస్తున్నారులే అనుకుంటాం, కానీ అది తప్పించుకోలేము అనమాట. మన కళ్ళే కాదు చూసేది, ప్రపంచంలో ఈ భగవంతుడికి చాలా శక్తి ఉందన్నమాట. ఆయన చీమ చిటుకన అది ఆయనకి తెలుస్తుంది. సో ఇది మనం తెలుసుకుని మనం ఉంటే కనుక మనం చెడు ఆలోచన నుంచి బయటికి రాగలమని చెప్తున్నారు పతంజలి మహర్షి. తర్వాత 35వ సూత్రంలో ఇక్కడ నుంచి మొదలవుతుంది ఈ యమనియమాలని చెప్పుకున్నాం కదా, అహింస, అస్తేయ, బ్రహ్మచర్య, తర్వాత ఇంకోటి ఏంటి, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, ఇలా 5 ఉన్నాయి. అలాగే శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన, ఇవి 10 రకాలు నియమాలు, యమ నియమాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్కటి మీరు పాటిస్తే మీ జీవితంలో ఏ లాభం వస్తుందో చెప్తున్నారు, బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ది ఏంటి, యమాలు అంటే 5 ఉన్నాయి. అహింస, అహింస చేస్తే ఏమవుతుందంటే 35వ సూత్రంలో చెప్తున్నారు, అహింస ప్రతిష్టాయాం తత్ సన్నిధౌ వైరత్యాగ. ఎవరైతే అహింసను కంప్లీట్గా పొందారో, అంటే హింస తత్వం అన్నది అసలు మనసులో ఒక ఎవరిపైన ఒక జలసీ కానీ ఏమీ ఉండదన్నమాట. మనసు చాలా ప్రశాంతంగా ప్రేమగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మన ఆలోచన ద్వారా కూడా ఎవరికి అహింస అంటే 3 రకాలు ఉంటుందండి ఇక్కడ. 3 రకాలు ఏంటిది, మనస, వాచ, కర్మణ, 3 రకాలు. మనసులోనే నువ్వు ఎవరికైనా కీడు చేయొచ్చు, నువ్వు అలాగే మాటలతో చేయొచ్చు, ఇంకొకటి కర్మణ నీ పనులతో చేయొచ్చు. 3 రకాలు చేయొచ్చు. 3 రకాలు కూడా ఎవరైతే అహింసలో ప్రతిష్ఠితమయ్యారో అటువంటి వాళ్ళ ముందు ఒకటే సైన్ ఏంటంటే, వాళ్ళు ముందు శత్రువులందరూ మిత్రులైపోతారట. శత్రువులు, ఈవెన్ జంతువులు కూడా అంటే ఒక లేడీ, ఒక సింహం, ఇవి 2 కూడా అక్కడికి వస్తే వాళ్ళ సమక్షంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ వైరాన్ని మర్చిపోయి ఫ్రెండ్షిప్ చేస్తాయట. ఇది నిజంగా జరుగుతాయి ఇవన్నీ. మీకు తెలుసా, శృంగేరి పేరు విన్నారా మీరు? శృంగేరి అంటే ఈ ఋష్యశృంగ మహర్షి ఎంతో తపస్సు చేసిన ప్రదేశం అది. రామాయణంలో వస్తారు కదా, ఆ ఋష్యశృంగ మహర్షి, అందుకని దాని నుంచి శృంగేరి అని పేరు వచ్చింది. ఆ తపోఫలం ఎప్పుడో త్రేతాయుగంలో చేసినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసినటువంటి తపస్సు ఈరోజు కూడా అక్కడ ఉంటుంది. ఆ తపోఫలం వల్ల అక్కడ జంతువులన్నీ కూడా చాలా స్నేహంగా వెలుగుతాయట. మన శంకరాచార్యుల వారు ఆయన మఠాన్ని స్థాపిద్దామని తిరుగుతూ వెళ్తున్నప్పుడు అక్కడ చూశారు ఒక పాము, కప్ప అనుకుంటా, 2 కూడా ఆడుకుంటున్నాయంట. అది చూసి ఇక్కడ ఇదే సరైన ప్రదేశం ఈ మఠాన్ని స్థాపించడానికి అని చెప్తారనమాట. అంటే ఇది వాళ్ళ యొక్క సమక్షంలో వాళ్ళ వైరాన్ని, వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని అవన్నీ కూడా మర్చిపోతాయట. బ్రహ్మానందజీ మహారాజ్ మీకు తెలుసు కదా, బ్రహ్మానందజీ మహారాజ్ ఒకసారి ఆయన అలా వస్తుంటే ఎదురుగా ఒక ఎద్దు బాగా రంకెలేస్తూ వస్తుంది. అది వస్తూ ఉంటే ఎదురు ఈయనతో పాటు ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి పారిపోతున్నారు. వెంటనే స్వామీజీ ముందుకెళ్ళి దాని ముందు నుంచున్నారు, ఏం లేదు, నిశ్చలంగా. అది ఇలా ఊపి వాళ్ళందరూ రాస్తున్నారు, అది చూసిన దృశ్యం అనమాట. ఇలా అని చెప్పి ఆగిపోయి తోక ఊపుతుంది.
అంటే ఇది తప్పకుండా జరుగుతుంది. ఎందుకు మనం కూడా చూడండి, చాలా ప్రశాంతంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళలో మన మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు, మనం మర్చిపోతాం, మనలో ఉన్నటువంటి ద్వేషం ఇవన్నీ మర్చిపోతాం. వాళ్ళ యొక్క సమక్షంలో మనకు చాలా హాయి కలుగుతుంది. అలాగే ఇంకొకటి జరిగింది, మన వారణాసి ఆశ్రమంలో కొంచెం స్వామీజీల మధ్య 2 గ్రూప్స్ కింద అయిపోయి వాళ్ళ మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చాయన్నమాట. వస్తే ఏం చేయాలి, ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా మళ్ళీ మామూలుగానే అవుతూ ఉంటే అప్పుడు బ్రహ్మానంద మహారాజ్ తెలిసింది. ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేయలేదు. ఆయన చేసింది ఏంటి తెలుసా, ఉదయం సాయంకాలం 1 గంట నా సమక్షంలో వచ్చి మీరు అందరూ ధ్యానం చేయాలని చెప్పారు. ఏం చెప్పలేదు. అలా ఎన్ని రోజులు చేయించారో, మేబీ వారం రోజులు అలా రోజు వచ్చి ధ్యానం చేసేవారు. ఎక్కడ వైరం అంతా సెట్ అయిపోయింది. అంటే మనసు ఎవరిదైతే ఇలా నిశ్చలంగా ఉంటుందో వాళ్ళ యొక్క సమక్షం, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, అన్ని మనసులను కూడా కామ్ డౌన్ చేసే శక్తి ఉంటుంది అనమాట. అందువల్ల అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. బాగుంది కదా. నెక్స్ట్ 36వ సూత్రంలో సత్య ప్రతిష్టాయాం క్రియాఫల ఆశ్రయత్వం. సత్యం ఇప్పుడు అహింస, సత్యం మనం చెప్పుకున్నవి 5 చెప్పుకున్నాం. యమాల్లో ఫస్ట్ది అహింస అయిపోయింది. సత్యం ఏంటంటే క్రియాఫల ఆశ్రయత్వం. ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు సత్యంలో ప్రతిష్ఠితమైతే, అంటే సత్యవాక్ పరిపాలన, నువ్వు ఏదంటే అది అయి తీరుతుందన్నమాట. నువ్వు సత్యంలో ప్రతిష్ఠితమైతే ఆ శక్తి నీకు వాక్ శుద్ధి కలుగుతుంది. అలాగే నువ్వు పని చేయకుండానే ఆ పని యొక్క కర్మఫలం నీకు, క్రియాఫలం నీకు వచ్చేస్తుందంట. నీకే కాదు, నీతో పాటు ఉన్నవాళ్ళకు కూడా వస్తుందంట. అంటే సత్యంలో నువ్వు ప్రతిష్ఠితమైతే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది పని చేసి నువ్వు రావక్కర్లేదు, నీకు పని చేయకుండానే వచ్చేస్తుందంట. అంత శక్తి ఉంది సత్యానికి. అందుకే రామకృష్ణ పరమహంస ఏం చెప్పేవారు, సత్యాన్ని మీరు విడవద్దు. ఈ కలియుగంలో ఎవరు కూడా శారీరకంగా తపస్సు ఎక్కువ చేయలేరు. ఎందుకంటే అన్నగత ప్రాణులు, మన అన్నం లేకుండా బ్రతకలేం. ఇప్పుడు శరీర ఘటన అలా ఉంది. అందువల్ల ఏం చేయాలి, సత్యం అనే మానసిక తపస్సు చేస్తే కనుక మీరు దానిలో మనం చాలా కష్టం మనం. కానీ ఆలోచించి చూడండి మీరు, అంటే మనసా వాచా కర్మణ కూడా ఒకే రకంగా నేను ఏది మాట్లాడుతున్నానో అదే ఆలోచించాలి, ఏది ఆలోచిస్తున్నా అదే మాట్లాడాలి. ఈ విధమైనటువంటి సత్యంలో ప్రతిష్ఠితమైతే మనం పని చేయకుండానే పని యొక్క ఫలితాన్ని పొందవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఎవరైతే వాక్శుద్ధి ఉందో వాళ్ళు కళలో కూడా అబద్ధం చెప్పలేరట. కళలో కూడా అబద్ధం చెప్పలేరు. వాళ్ళ మనసా వాచా కూడా ఎప్పుడు కూడా ట్రూత్ఫుల్గా ఉంటారు. ఇది ఇంకా తర్వాత ఏంటి, అస్థేయం. అంటే అస్థేయ ప్రతిష్టాయ 37వ సూత్రంలో చెప్తున్నారు, సర్వరత్నోపస్థానం. నాకు ఏమీ వద్దు అనుకుంటే మీ దగ్గరికి అన్నీ వస్తాయి. అస్థేయ అంటే ఏంటనమాట, దొంగిలించకపోవడం, నాన్ స్టీలింగ్. అది చేస్తే కనుక నీకు ఎప్పుడు కూడా ఏమవుతుందనమాట, నీకు అన్ని రకాల సంపదలు కూడా వస్తాయి. తర్వాత 4వది బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. బ్రహ్మచర్య అంటే ఏంటంటే ఏం లేదు, బాడీ కాన్షియస్నెస్ లేకపోవడం. ఎప్పుడైతే అవసరమో, ఎంత అవసరమో అంతవరకు బాడీ పైన మనకు దృష్టి ఉండాలి తప్ప 24 గంటల బాడీ గురించి ఆలోచించి చెప్పి మామూలు మనుషులందరూ మనం ఏం చేస్తామంటే ఎంతసేపు బాడీ కాన్షియస్, దాన్ని ఎలా అలంకరించుకోవాలి, ఎవరు ఎలా చూసి మనల్ని ఎలా పొగడాలి, నలుగురు మనల్ని చూడట్లేదంటే మనకు బాధ. ఎందుకంటే అందరి దృష్టిని ఆకర్షించాలంటే ఏంటనమాట, అది బాడీ కాన్షియస్నెస్. అది బాడీ అనేది ఓన్లీ ఒక వాహనం ఈ యొక్క అత్యున్నతమైన కార్యాన్ని జీవితంలో మనం చేయడానికి ఇది ఒక వాహనం మాత్రమే. దానికే 24 గంటలు దానిపైన దృష్టి పెడితే జీవితంలో నువ్వు మానవ జన్మలో ఏం సాధిస్తావు నువ్వు? అందువల్ల బ్రహ్మచర్యం అంటే ఇంకేం కాదు. నిజంగా ఈ బాడీ కాన్షియస్నెస్ నీకు లేకపోతే అత్యున్నతమైన శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల ఏంటి తెలుసా, నువ్వు మనుషులు మొత్తం మానవ జాతిని అంతటిని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. ఎవరైతే బ్రహ్మచర్యంలో ప్రతిష్ఠితమయ్యారో, అంటే మనిషిని చూడగానే మనిషి ఈ యొక్క బాడీ వికారాలు ఏవైతే ఉన్నాయో అవి కలగకూడదు. అది బ్రహ్మచర్య ప్రతిష్ఠ అంటే బాడీలో మనకు కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, కొన్ని న్యాచురల్ టెండెన్సీస్ ఉన్నాయి. అది కలగకుండా ఉంటే కనుక నీకు అత్యున్నతమైనటువంటి శక్తి వస్తుంది. ఓజస్ శక్తి అంటారు దాన్ని. ఆ ఓజస్ శక్తి ద్వారా మనుషుల్ని కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. స్వామీజీ అక్కడికి వెళ్ళారు కదా, అమెరికా వెళ్ళినప్పుడు 10,000 మంది సభలో అందరూ మెస్మరైజ్ అయిపోయినట్లు అనమాట. అట్లా వింటున్నారు. ఇంకా అప్పుడు అంటారు స్వామీజీ, నిజంగా నేను ఇప్పుడు కోరుకుంటే వీళ్ళందరూ కూడా మొత్తం నా వశం అయిపోతే నేను ఎలా చెప్తే అలా చేస్తారనమాట. ఇది మంచిది కాదని చెప్పి స్వామీజీ అట్లాంటివి ఇష్టం లేదు కాబట్టి ఆయన వెంటనే దాన్ని ఉపసంహరించుకుంటారనమాట. ఆ శక్తి వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే
ఐదవది అపరిగ్రహ, అంటే గిఫ్ట్స్ని తీసుకోకపోవడం. ఎవరైనా ఏదైనా ఇస్తే బాగానే ఇచ్చారని చెప్పి తీసేసుకుని ఆనందపడిపోవడం కాదు, దానివల్ల చాలా నష్టం ఉంటుంది మనకి. అపరిగ్రహ స్థర్యే జన్మ కథంతా సంబోధ, ఈ విధంగా నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు నువ్వు తీసుకోవాలంతే. నీ శరీర పోషణకి ఎంతవరకు అవసరం అంత. ప్రతిదీ నాకు ఏది అవసరమో లేకపోతే ఏది నిజంగా నాకు లగ్జరీ అనేది తెలుసుకోవడం చాలా కష్టం. నాకు అవసరం ఏంటి, కోరిక ఏంటి అనేది రెండింటికి తెలుసుకోవడం మన యొక్క వైరాగ్యం పైన, వివేకం పైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ గిఫ్ట్స్ని తీసుకోకపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల అందులో ప్రతిష్ఠితమైతే కనుక ఏమొస్తుందన్నమాట, మీకు పూర్వజన్మ యొక్క మొత్తం ఆ మెమొరీ, ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయట. అటువంటి వైరాగ్యం ఉంటే కనుక ఇన్ని శక్తులు వస్తాయి, పూర్వజన్మ నెమ్మదిగా మీకు గుర్తొస్తూ ఉంటుంది. అది ఇప్పటికి యమాలు అయిపోయాయి. ఏమనుకుని చెప్పాం మనము? ఫస్ట్ అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. వీటి వల్ల ఏమేమి శక్తులు వస్తాయి మనకి? అహింస వల్ల ఏమొస్తాయి? వైరం అన్నది అసలు ఎవరు శత్రువులు అందరూ కూడా ఏమైపోతారన్నమాట, శత్రుత్వం పోతుంది మీ సమక్షంలో, ఇందులో ప్రతిష్ఠితమైపోతే. సత్యంలో ప్రతిష్ఠితమైతే ఏమవుతుంది అనేది లేదు. అది ఏం చెప్తే అది జరుగుతుంది, వాక్శుద్ధి ఉంటుంది. తర్వాత నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది చేయకుండానే దాని ఫలితం నీకు వచ్చేస్తుంది. తర్వాత అస్తేయ అంటే దొంగిలించకపోవడం, అట్లా ఉంటే అందులో ప్రతిష్ఠితమైతే అన్ని సంపదలు నీకే వచ్చేస్తాయి. తర్వాత బ్రహ్మచర్యంలో ప్రతిష్ఠితమైతే వీర్య లాభ, అది ఓజస్ శక్తి వస్తుందన్నమాట, చాలా గొప్ప శక్తి నీకు వస్తుంది. తర్వాత అపరిగ్రహ, అది నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గిఫ్ట్స్, అందులో ప్రతిష్ఠితమైతే నీకు పూర్వజన్మ వస్తాయి. సరే, ఇప్పుడు నియమాల్లోకి వస్తున్నాం. శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన, ఇవి 5 కూడా నియమాలు. ఇప్పుడు చూద్దాం. 40వ సూత్రంలో శౌచం గురించి చెప్తున్నారు. శౌచాత్ స్వ అంగజుగుప్స పరైహి అసంసర్గ. శౌచ అంటే ఏంటంటే కేవలం బాహ్యమైనటువంటి శుచి కాదు, మనస్సు యొక్క శుచి, పవిత్రత అంటామే మనం, ప్యూరిటీ అంటాం చూడండి, ప్యూర్ మైండ్. ఇది కూడా మళ్ళీ ఈ బ్రహ్మచర్యానికి రిలేటెడ్ ఉంటుంది. ప్యూర్ మైండ్ ఎప్పుడు బాడీ గురించి ఎక్కువ ఆలోచించదు. కొంచెం హై స్టేజ్కి వచ్చే కొద్దీ కూడా మనం ఎక్కువ థాట్స్, మంచి ఇంటలెక్చువల్ థాట్స్, వాటి గురించి ఆలోచించడం, మంచి జ్ఞానాన్ని సంపాదించడం, దానిపైన మైండ్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి బాడీ కాన్షియస్నెస్ తక్కువ, బాడీని మర్చిపోతారు. ఇవి ఆకలేసిన వాళ్ళకి గుర్తుండదు, ఆకలేసిన గుర్తుండదు అనమాట. అంటే ఎందుకంటే అందులో ఇంకా మైండ్ అలా అయిపోయింది. ఇంకా లోపల ధ్యానంలో మీరు ఎస్టాబ్లిష్ అయిపోతే మైండ్ కూడా మీరు మర్చిపోతారు, కంప్లీట్గా అందులో ఎస్టాబ్లిష్ అయిపోతారు. అది ప్యూరిటీ అంటే. ప్యూరిటీ అంటే ఫిజికాలిటీ ఏదైతే ఉందో, ఈ భౌతికత ఏదైతే ఉందో దానిని ఓవర్కమ్ చేయడం ప్యూరిటీ అనమాట. అందువల్ల ఏమవుతుంది తెలుసా, శరీరం అంటే ఒక జుగుప్స కలుగుతుంది. పాంచభౌతికం లోపలంతా ఒకసారి మీరు ఏముంది ఒకసారి ఆలోచించుకోండి. అట్ ద ప్రజెంట్ స్టేజ్ మీ బాడీని కట్ చేస్తే లోపల ఏముంది, అంతా మాంసం, మలం. యూ కాంట్ స్టాండ్ నియర్ ఇట్. ఇట్లాంటి దాన్ని చూసుకుని మనం ఎంత ఆనందపడిపోతూ ఉంటాం. ఎంతవరకు ఇంపార్టెన్స్ అవ్వాలి అంతవరకు ఇవ్వాలి, అది చెయ్యాలి. దీనివల్ల ఏమవుతుందంటే శౌచంలో నువ్వు ఎస్టాబ్లిష్ అయితే వేరే వాళ్ళతో వాళ్ళ కంపెనీ కావాలి, వీళ్ళ యొక్క ఇది నాకు కావాలి, మనుషుల అటాచ్మెంట్ ఇటు ఉండదు. అందులో మనుషులతో అటాచ్మెంట్ ఉండదు. అండ్ అలా అని చెప్పేసి మనుషులంటే కోపం, మనుషులంటే అసహ్యం కాదు, అది కాదు. మనుషులంటే అసహ్యం కాదు, ప్రేమ, గౌరవం ఉంటాయి ఎప్పుడు కూడా, అది ఉండాలి. కానీ వాళ్ళతో ఆ కంపెనీ ఉండాలి, వీళ్ళ కంపెనీ లేకుండా మేము ఉండలేము. అసంసర్గం అంటే ఆల్వేస్ క్లింగింగ్ టు సమ్ పర్సన్, దట్ ఈస్ సంసర్గ. అది ఉండదన్నమాట. శౌచాత్ స్వ అంగ జుగుప్స అంటే, జుగుప్స అంటే ఒక చిరాకు, దీన్ని పట్టుకుని ఎంతసేపు ఈ బాడీని పట్టుకుని ఉండడం అనేది ఇష్టపడం మనం ఎప్పుడు కూడా. సో అలాగే ఇతరుల యొక్క కంపెనీ కావాలని కూడా కోరుకోం మనం. ఓకే, అదే ఎంతసేపు ఇంకా ఇది యోగి అన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకా శరీరాన్ని ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి, ఆ దృష్టి అన్నది న్యాచురల్గానే పోతుందన్నమాట. స్వామీజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చాలా అందమైన ఫేస్, చాలా బ్యూటిఫుల్ ఫేస్ చూస్తున్నారనుకోండి మీరు, దాని వెనక నాలెడ్జ్ లేదు, ఓన్లీ ఆ బాడీ కాన్షియస్, ఆ మనిషి బాడీ కాన్షియస్నెస్ ఉంది ఎంతసేపు, ఒక నాలెడ్జ్ లేదు, ఏం లేదు. అటువంటి ఫేస్ని చూడడానికి మనకి ఇష్టపడరట వీళ్ళు యోగులు. కానీ చాలా వికృతంగా ఉంది ఫేస్, కానీ వాళ్ళలో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ అంటే ఏంటి, భగవంతుని గురించి జ్ఞానం ఉంది. అటువంటి వాళ్ళని చూడడానికి వీళ్ళు ఇష్టపడతారు యోగులు. న్యాచురల్గానే అది వస్తుందన్నమాట వాళ్ళకి, ఎందుకంటే దాని వాల్యూ ఎంతో వాళ్ళకి తెలుసు కాబట్టి. అర్థమైందా? అది నెక్స్ట్ దీనికి ఇంకా ఎగ్జాంపుల్, నెక్స్ట్ సూత్రం కూడా ఈ శౌచం గురించి చెప్తుంది. 41వ సూత్రం, సత్వశుద్ధి
సౌమనస్య ఏకాగ్ర ఇంద్రియజయ ఆత్మదర్శన యోగ్యత్వాని చ. ఈ శౌచంలో మనం ప్రతిష్ఠితమైతే ఇంకేమొస్తాయి మనకి? సత్వశుద్ధి. మన యొక్క ప్రకృతి ఏదైతే ఉందో అది పవిత్రమవుతుంది లోపల న్యాచురల్గానే. అటువంటి వాళ్ళకి తొందరగా కాన్సన్ట్రేషన్ అన్నీ తొందరగానే వస్తాయన్నమాట. డీవియేషన్ ఉండదు, రెస్ట్లెస్ ఉండదు మైండ్. తర్వాత సౌమనస్య. సౌమనస్య అంటే ఎప్పుడూ ఒక ప్రసన్న భావం మనిషిలో, చీర్ఫుల్నెస్ అనమాట. ఎప్పుడు ఏదో మొరోసి ఏదో పోగొట్టుకున్నట్టు అప్పుడు అలా ఉండకూడదు. నిజంగా మనం రిలీజియస్గా ముందుకు వెళ్తున్నామంటే బ్యాడ్ ఫేస్కొని ఏడుస్తూ ఉండడం కాదు. స్వామీజీ ఎప్పుడు చెప్తారనమాట. స్వామీజీని అనేవారు, ఎందుకంటే మీరు అంత నవ్వుతారు, మీరు యోగులు కదా, మీరు సాధువులు కదా, ఎందుకు అలహాహా నవ్వుతూ ఉంటారు ఎప్పుడంటే? ఇదేంటి ఏడుస్తూ కూర్చోమంటారా? ఇది భగవంతుని మీరు వెళ్తున్నామంటే ఒక ప్రసన్నత ఉండాలి. ఎంతసేపు నేను పాపిని, నేను నాకేం లేదు, లేకపోతే వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపంతో. స్వామీజీ ఏమంటారంటే, అలా నీకు మైండ్ బాగాలేదనుకో, మైండ్ బాగాలేకపోతే ఏం చేసి బయటికి రావద్దు. నువ్వు బయటికి రాకుండా అక్కడ గదిలో తలుపు వేసుకొని కూర్చో. మళ్ళీ నీకు మైండ్లో ఇక్కడ ప్రశాంతత ఎప్పుడైతే వచ్చినప్పుడు బయటికి రా. ఎందుకంటే నీ యొక్క వైబ్రేషన్స్తో అందరినీ నువ్వు పాడు చేయొద్దు అని చెప్తారు స్వామీజీ. సో చీర్ఫుల్నెస్, ఎప్పుడు ఒక ఆనందం, దాన్ని సౌమనస్యం అంటారనమాట. దీనివల్ల వస్తుంది. ఆ ప్యూరిటీ ఉంటేనే అది వస్తుంది, లేకపోతే ఏదో మనసులో ఆలోచిస్తూ ఉంటాం మనం. తర్వాత ఏకాగ్ర, తొందరగా కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇంకొకటి ఇంద్రియజయ. ఇంద్రియజయ అంటే మన ఇంద్రియాలను మన చేతుల్లో ఉంటాయి. అది మనం ఎలా చెప్తే అలా వింటాయి. అవి చెప్పినట్టు మనం వినం. అది ఇంద్రియజయ. తర్వాత ఆత్మదర్శన యోగ్యత్వ. యూ విల్ గెట్ ద ఎలిజిబిలిటీ టు రియలైజ్ ద ఆత్మన్. ఈ శౌచం వల్ల, ప్యూరిటీ వల్ల ఏమొస్తుందన్నమాట? ఈ ఆత్మ గురించి తెలుసుకునే యోగ్యత నీకు లభిస్తుంది. అది దానికి ఇప్పుడు 41వ సూత్రం కూడా చెప్తుంది. ఇంకా రెండవది శౌచ, తర్వాత సంతోష. 42 సంతోషాత్ అనుత్తమ సుఖలాభ. సంతోషం అంటే ఏంటి? సంతుష్టి. సంతోషాన్ని మించిన ధనం లేదన్నారు అమ్మ శారదాదేవి. సంతుష్టి, సంతృప్తి ఉంటే నీకు ధనం ఎందుకు? ఇంకా కోరికలు ఉన్న వాళ్ళకి ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు. సంతృప్తి ఉంటే నీకు అన్నీ ఉన్నట్లే. అందువల్ల అనుత్తమ సుఖలాభ. నీకు సంతృప్తి ఉందనుకో జీవితంలో, ఏది ఉంటే దానితో, అప్పుడు అనుత్తమ అంటే చాలా గొప్పది సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు జీవితంలో. ఇంకేం కావాలి మనకి? అత్యుత్తమైనటువంటి సుఖం నీకు లభిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత 43 తపస్సు. తర్వాత తపస్సు ఏంటంటే కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాత్ తపసః. నువ్వు తపస్సు చేసావు అనుకో. తపస్సు అంటే ఏం చెప్పుకున్నావు గుర్తుందా? మనస్సుని ఇంద్రియాలను ఏకాగ్రం చేయడం, అదే తపస్సు. దానికి చేసే మన ప్రయత్నమే తపస్సు అనమాట. ఇంకా చెప్పాలంటే సుఖాన్ని త్యాగం చేయడం, అదే తపస్సు. సుఖం అంటే ఏంటి? ఇంద్రియాలు కావాలనుకుంటే అవి కావాలనుకుంటే ఎంతసేపు ఆ సుఖాన్ని పొందాలి. ప్లెజర్ అనమాట, ప్లెజర్ సీకింగ్. దాని నుంచి బయటికి పడడానికి ఇంద్రియాలని, మన మైండ్ని మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక ట్రైనింగ్ ఇవ్వడం, దాన్ని తపస్సు అంటారు. ఈ తపస్సు చేస్తే ఏమవుతుంది? అశుద్ధి క్షయాత్. మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇంప్యూరిటీస్ ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవి ఇంప్యూరిటీస్. ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి తపస్సు వల్ల. తగ్గాలి, లేకపోతే తపస్సు కాదు, అది తగ్గుతాయి. అప్పుడు కాయేంద్రియ సిద్ధి. అప్పుడు నీకు నీ ఇంద్రియాలకి మనసు కొన్ని పవర్స్ వస్తాయి. విన్నారా మీరు? పవర్స్ అంటే సిద్ధులు అంటారు వాటిని. రకరకాల పవర్స్ వస్తాయి మీరు తపస్సు చేసే కదా. అందుకనే మన దేవతలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఎవరైనా తపస్సు చేస్తుంటే వచ్చి భంగం చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే సిద్ధులు వస్తాయి. సిద్ధుల వల్ల నెక్స్ట్ జన్మలో నీకు గొప్ప గొప్ప ప్రకృతిని నియంత్రించే దేవతల్లాగా నువ్వు జన్మిస్తావు అనమాట. అలా దేవతలా జన్మిస్తే ఈ దేవతల పదవి వెళ్ళిపోతుంది కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారనమాట? ఎవరైనా తపస్సు చేసుకుంటారంటే వాళ్ళు భంగం చేయడానికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా ఎక్కడికో దేవతలు, రంభ, ఊర్వశి, మేనక వీళ్ళందరూ కాదు. మనం ఇప్పుడు నిజంగా ఎవరైనా తపస్సు చేయడానికి కూర్చున్నాం అనుకోండి, ఎన్ని రకాలు మనకి ఆటంకాలు కదా. కొద్దిసేపు కూర్చోవాలంటే చూడండి, స్ట్రైట్గా కూర్చోవాలంటే అవన్నీ ఏంటిది? దేవతలు వీళ్ళందరూ చేసే విఘ్నాలే ఇవన్నీ కూడా. కొంచెంసేపు ఫ్యాన్ ఉంటే బాగుండు, లేకపోతే ఏసీ ఉంటే బాగుండు, ఇవన్నీ ఏంటనమాట మన మైండ్లో ఇవన్నీ వస్తున్నాయంటే ఇవన్నీ కూడా విఘ్నాలే. సో తపోభంగం చేయడానికి ప్రకృతి అంతా ఇప్పుడు కూడా రెడీగా ఉంటుంది మనకి. అది కాయేంద్రియ సిద్ధి లభిస్తుంది. చాలా రకాల సిద్ధులు వస్తాయి మీకు. తర్వాత ఏంటి? తప స్వాధ్యాయ. నాలుగవ నియమం ఏంటంటే స్వాధ్యాయం. 44. స్వాధ్యాయం అంటే ఇక్కడ నిన్ను నీవు అధ్యయనం చేసుకోవడం. నా మైండ్ ఎలా ఉంది, ఎలా దీన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా వెళ్తుంది, నా ఆలోచన గతి ఎలా ఉంది, ఇది ఒక స్వాధ్యాయం. అలా కాకుండా మంచి మంచి పుస్తకాలు చదవడం, గొప్పవాళ్ళు రాసినటువంటి
ఎవరికైతే ఈశ్వర లాభం కలిగిందో వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను చదవడం కూడా స్వాధ్యాయం. ఇంకా మూడవ రకం కూడా ఉంది ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఇష్టమంత్రం ఏదైతే ఉందో దానిని రిపీట్ చేయడం, అది స్వాధ్యాయం. ఇక్కడ స్వామీజీ అది తీసుకున్నారు, రెపిటేషన్ ఆఫ్ మంత్ర అన్నది స్వాధ్యాయం. ఎందుకంటే మంత్ర యొక్క రెపిటేషన్ చేస్తే నీ మనసు యొక్క గతి కూడా కంట్రోల్ అవుతుంది, నీ మనసు కూడా నీకు అర్థమవుతుంది. ఎందుకంటే మంత్రం అంటే ఏంటనమాట, వేరే ఆలోచన లేకుండా భగవంతుడి గురించి ఆలోచించడం. దానికి ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆటోమేటిక్గా నీ మనసులోని ఆలోచనలన్నీ కూడా నీకు తెలుస్తూ ఉంటాయి, నువ్వేం ఆలోచిస్తున్నావు, సెల్ఫ్ అనాలిసిస్ అయిపోతుంది దాంట్లో. అలాగే ఇంకేమవుతుందనమాట, ఇప్పుడు ఏదైతే నువ్వు మంచి పుస్తకాలు చదివి ఏ జ్ఞానం అయితే వస్తుందో ఆ జ్ఞానం కూడా కలుగుతుంది మంత్ర జపం వల్ల కలుగుతుంది. అందువల్ల స్వాధ్యాయం వల్ల ఏమొస్తుందట, స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగ. ఈ విధంగా స్వాధ్యాయం చేస్తాయి అంటే ఆ ఇష్ట మంత్రాన్ని జపిస్తే కనుక ఇష్టదేవతని నువ్వు చూడగలుగుతావు, ఇష్టదేవత యొక్క రియలైజేషన్ కలుగుతుంది. అది స్వాధ్యాయం వల్ల వచ్చేది. తర్వాత 45లో ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతునికి శరణాగతం అవ్వడం, అంతా భగవదేచ్ఛ వల్లే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైనా జరిగింది అనుకోండి, దాన్ని అనలైజ్ చేసుకుని వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా జరిగింది, అలా చేశారు కాబట్టి ఇలా జరిగిందని అలా రెస్ట్లెస్గా వెళ్ళిపోతూ ఉంటాయి థాట్స్. కానీ అంత భగవంతుడి యొక్క సంకల్పంతో జరిగింది ఇదంతా కూడా అని చెప్తే నీ మైండ్ ఏమవుతుంది, స్టాప్ అవుతుంది. అక్కడికి స్టాప్ అయ్యి నీ మనసులో ఒక భగవంతుని యొక్క భావం కలుగుతుంది. ఈ విధంగా నీ మనసు పవిత్రం అవుతుంది. అందువల్ల ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటనమాట, భగవంతుని యొక్క ఇచ్ఛతో అంతా జరుగుతుంది. శరణాగతి భావం తెచ్చుకోవడం. ఈ విధంగా శరణాగతి భావం ఉన్నవాళ్ళకి ఏమవుతుందట, సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. ఈశ్వర ప్రణిధానం వల్ల సమాధి కలుగుతుంది. అంటే హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది కలుగుతుంది. చూసారా, యమ నియమాలు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా సమాధికి వెళ్ళిపోతావు. అది దాని తర్వాత ఏముంది, మన యమ నియమాలు అయిపోయిన తర్వాత ఏముంది, మూడవది అష్టాంగ మార్గాల్లో ఆసనం. ఆసనం అంటే పోస్చర్, అంటే మనం కూర్చొని ప్రాక్టీస్ చేయాలి కదా, దానికి పోస్చర్ అంటారు. మన శరీరాన్ని ఏ విధంగా కూర్చోబెడితే అది ఎప్పుడు సుఖంగా స్థిరంగా ఉండగలుగుతాము, దట్ ఈస్ కాల్డ్ ఆసనం. ఇక్కడ చెప్తున్నారు చూడండి 46వ సూత్రంలో. ఆసనం అంటే ఏంటి, స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఇలా కూర్చుంటే పక్క నొప్పి వస్తుంది, అది సుఖంగా ఉన్నట్టు కాదు. అంటే ఎలా కూర్చుంటే నువ్వు స్థిరంగా సుఖంగా కూర్చోగలవు, దట్ ఈస్ కాల్డ్ ఆసనం. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండొచ్చు నీ యొక్క శరీరాన్ని బట్టి. కానీ ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళకి పద్మాసనంలో కూర్చొని క్రింద వెన్నుదండాన్ని స్ట్రెయిట్గా పెట్టాలి. స్ట్రెయిట్గా పెడితే నీకు స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. అలాగే థాట్స్ కూడా నీకు పాజిటివ్ థాట్స్ వస్తాయి. అందుకని ఇది ఆసనం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆసనం పైనే నువ్వు తర్వాత వచ్చేటువంటి ప్రాణాయామం కూడా ఆధారపడి ఉంటుంది. ప్రాణాయామం సరిగా అవ్వదు నువ్వు ఆసనం సరిగా లేకపోతే, ప్రాణ కంట్రోల్ సరిగా అవ్వదు. అందువల్ల బాడీని డిస్టర్బ్ లేకుండా పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీయే నీకు గుర్తుకొస్తూ ఉండే, బాడీని దాటి ఎలా వెళ్తావు నువ్వు, బాడీ కాన్షియస్ నుంచి బయటికి వెళ్ళాలని కూర్చుంటున్నావు అక్కడ. సో నెమ్మదిగా బాడీని మర్చిపోగలగాలి, అటువంటి స్టేజ్లో ఉండాలి. అందువల్ల బాగా ఎక్సర్సైజ్ చేస్తే బాగా హెల్దీ బాడీని తొందరగా మర్చిపోగలుగుతాం మనం. హెల్దీగా ఉన్న బాడీని మర్చిపోవడం ఈజీ. బాగా డిసీజెస్ ఈ నొప్పి ఆ నొప్పి ఉందని కూడా ఆ బాడీని మర్చిపోతాం. ఎక్కడ మర్చిపోతాం, ఎంతసేపు బాడీ మీద ఉంటుంది దృష్టి అంతా కూడా. అందువల్ల మనం ఎక్సర్సైజ్ చేసి బాడీని కొంచెం ఫిట్గా పెట్టుకోవాలి, భగవంతుని గురించి ఆలోచించాలి. భగవంతుడు కాదు, ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఇది చాలా అవసరం. సో 46 ఆసనం అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఆసనం గురించి 47వ సూత్రంలో కూడా ఆసనం గురించే చెప్తున్నారు. ఈ ఆసనం స్థిరంగా సుఖంగా ఉంటే ఏమవుతుందట, ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం. దీనివల్ల ఏమవుతుందట, ఆసనం స్థిరంగా ఉంటే మనసు యొక్క రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది, చిత్త చాంచల్యం తగ్గుతుంది. తగ్గి తర్వాత నువ్వు అనంతం పైన ధ్యానం చేస్తూ ఉంటావు కదా, అనంతపైన ధ్యానం చేస్తుంటే ఇంకా ఆసనం ఇంకా స్థిరం అయిపోతుందట. మనం ఫస్ట్ ప్రయత్నం చేస్తాం స్థిరంగా కూర్చోవడానికి. కొంతవరకు ప్రయత్నం చేసిన తర్వాత నీ మనసులో నీ సాధన వల్ల తపస్సు వల్ల నెమ్మదిగా నీ మనసులో చిత్త చాంచల్యం తగ్గిపోయింది. నీకు ఎక్కడైతే ఇష్ట దైవం ఉందో దానిపైన నీ మనసు కేంద్రీకృతమైంది. కేంద్రీకృతమైనప్పుడు నీకు ఏమవుతున్నప్పుడు ఈ అనంతం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే ఇష్టదేవత అంటే ఏంటి, అనంతం గురించి ఆలోచిస్తున్నావు, భగవంతుని గురించి ఆలోచిస్తున్నావు. అలా భగవంతుని గురించి నువ్వు ఆలోచిస్తుంటే నీ బాడీని మర్చిపోతావు. ఈ విధంగా అయ్యే స్టేజెస్ కూడా ఉంటాయన్నమాట. సో నీ మనసు భగవంతుని పైన కాన్సన్ట్రేట్ అయ్యే కొద్దీ చిత్త చాంచల్యం తగ్గుతుంది. చిత్త చాంచల్యం తగ్గే కొద్దీ ఆసనం కూడా స్థిరమైపోతుంది. ఇంకా నీ ప్రయత్నం అక్కర్లేదు అక్కడ. ఇది తర్వాత
ఇంకా చెప్తున్నారు చూడండి, 48 ఆసనం ఎంత ఇంపార్టెంట్. 48వ సూత్రంలో కూడా తతో ద్వంద్వానభిఘాతః. ఈ విధంగా ఆసనం స్థిరమైపోయిన తర్వాత నీ మనసు కూడా స్థిరమైపోతుంది కదా, అప్పుడు ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, ద్వంద్వాలు ఏమిటి? శీత ఉష్ణ, శీతోష్ణ. బాడీకి ద్వంద్వాలు ఏంటి? శీతోష్ణ అంటే వేడిని తట్టుకోలేదు బాడీ, చలిని తట్టుకోలేదు. ఈ రెండిటి పట్ల కూడా సమానంగా ఉండగలుగుతుందట. ద్వంద్వాలను కూడా నువ్వు అధిగమించగలుగుతావు. అలాగే మానాపమానాలు, ఎవరేదో అన్నారు, అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది స్థిరమయ్యే కొద్దీ కూడా అవన్నీ కూడా మనకు ద్వంద్వాలను మనల్ని బాధించవన్నమాట. సరే, నెక్స్ట్ ఏంటి? ఆసనం అయిపోయిన తర్వాత ప్రాణాయామం. 49వ సూత్రంలో ప్రాణాయామం గురించి చెప్తున్నారు. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద ప్రాణాయామ. నెక్స్ట్ ప్రాణాయామ. సరే, మన ఆసనంలో కూర్చున్నాం. దాని తర్వాత మనసు స్థిరం చేయడానికి కదా మన ఆసనంలో కూర్చున్నాం. మనసు స్థిరం చేయాలంటే ఏం చేయాలి? మన యొక్క ప్రాణం స్థిరం అవ్వాలి. ప్రాణం అంటే ఏంటి? మన శరీరాన్ని, మనస్సుని ఏ శక్తి నడిపిస్తుందో అదే ప్రాణం. దాని యొక్క అభివ్యక్తి దేని ద్వారా కలుగుతుంది? మన శ్వాస నిశ్వాసాల ద్వారా జరుగుతుంది. కానీ ప్రాణం అంటే కేవలం శ్వాస ప్రశ్వాసాలు కాదు. ప్రాణం అంటే ఏంటి? నీ మనసులో ఆలోచనలు వస్తున్నాయంటే శక్తి కావాలి, బాడీ పనిచేస్తుందంటే శక్తి కావాలి. అది ప్రాణశక్తి అంటే అది వైటల్ ఎనర్జీ అంటారు. ఆ వైటల్ ఎనర్జీ ప్రాణశక్తి యొక్క అభివ్యక్తి ఈ శ్వాస నిశ్వాసలు. ఈ రెండిటినీ మనం నియంత్రించుకోవడం ద్వారా ఆ ప్రాణశక్తిని కూడా మనం నియంత్రించుకోవచ్చు. అందువల్ల ప్రాణాయామం అందుకు చేస్తామన్నమాట. అర్థమైందా? సరే, తర్వాత సూత్రంలో ఈ ప్రాణాయామం గురించి చెప్తున్నారు. 50వ సూత్రంలో ఈ ప్రాణాయామంలో రకాలు ఎలా ఉంటాయి చెప్తున్నారు. బాహ్యాభ్యంతర స్తంభవృత్తి దేశకాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. ఈ ప్రాణాయామం ఎన్ని రకాలుగా ఉంటుందండి? లోపలికి తీసుకోవడం ఒకటి, దాన్ని ఏమంటారు? పూరకం అంటారు. బయటికి వదలడం రేచకం అంటారు. తర్వాత అంటే ఎగ్జలేషన్ అండ్ ఇన్హలేషన్. తర్వాత లోపల పట్టు ఉంచుతావు వాయువుని, దాన్ని కుంభకం అంటారు. లోపలైనా పట్టించవచ్చు, బయటైనా పట్టించవచ్చు. ఒకసారి గాలి అంటే ఎప్పుడైతే మనము ఉచ్ఛ్వాసం చేస్తామో, పూరకం ఎప్పుడైతే చేస్తామో గాలి లోపలికి వెళ్తుంది, అప్పుడు అక్కడ గాలిని అలా పట్టించుతావు, అది కూడా కుంభకమే. అలా కాకుండా నిశ్వాసం, గాలికి బయట వదిలిన తర్వాత పట్టించుతావు గాలిని, అంటే లోపలికి ఊపిరితిత్తుల్లో గాలి లేకుండా చేసి బయట పట్టించుతావు గాలిని, అది కూడా కుంభకమే. మనం అంతకుముందు చెప్పుకున్నాం ఈ ప్రాణాయామం, స్వామీజీ చెప్పిన దాంట్లో లెక్చర్స్లో మనం చెప్పుకున్నాము. ఇవి 2 రకాలు, అంటే ఈ 2 రకాలు కూడా ఉన్నాయి కుంభకంలో. సో రేచకం, పూరకం, కుంభకం 3 రకాలు ఉన్నాయి ఇందులో. ఈ 3 రకాల్లో మనం ఎంతసేపు చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడ అంటే ఏంటి, మన శరీరంలో ఎక్కడ ఈ వాయువుని పట్టి ఉంచుతున్నాము అన్న దాని మీద రకరకాలు ఉన్నాయి ప్రాణాయామాలు. అర్థమైందా? ఈ వాయువుని మనం ఈ గాలిని ఎక్కడైతే మనం పట్టుంచుతున్నామో అది అక్కడ ప్రాముఖ్యత ఉంది. తర్వాత ఎంతసేపు మనం పట్టుంచుతున్నాము, వీటిని బట్టి మనకు వచ్చే ఫలితాలు కూడా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఎంతవరకు ఆపుతున్నాం అంటే సపోజ్ ఒక 30 సెకండ్లు మనం ప్రాణాన్ని పట్టుంచుతున్నాం, ఒకలా ఉంటుంది రిజల్ట్. 60 సెకండ్లు పట్టించుతున్నాం. ఇదంతా గొప్ప సైన్స్ ఉంది ప్రాణాయామం. సో ఈ విధంగా రకరకాలుగా చెయ్యడం వల్ల నీకేమవుతుందండి? కుండలిని శక్తి జాగృతమవుతుంది. ప్రాణాయామంలో ఉపయోగాలేంటి? కుండలిని శక్తి జాగృతమవుతుంది. కుండలిని శక్తి ఎక్కడ ఉంటుంది? మూలాధార చక్రంలో ఉంటుంది. మూలాధార చక్రంలో ఆ కుండలిని శక్తి ఏం చేస్తుంది? ఎంతసేపు మనకు తిండి నిద్ర వీటి మధ్య అది ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రాణాయామం ద్వారా దాన్ని పైకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఆ శక్తి ఎప్పుడైతే పైకి వచ్చిందో, పైకి వచ్చే కొద్దీ కూడా నీ బాడీ కాన్షియస్నెస్ తగ్గుతూ ఉంటుంది. పైకి వచ్చి నీకు అనాహత చక్రం ఇక్కడ నీ హృదయం దగ్గర నువ్వు నిలపగలిగితే కనుక నెమ్మదిగా నీకు ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. ఇంకా పైకి తీసుకెళ్ళగలిగితే పవిత్రం అవుతూ ఉంటుందన్నమాట. ఈ శరీరం మనసు పవిత్రమయ్యి ఈ భగవంతుని యొక్క ఆ యొక్క రియలైజేషన్ అనేది మనకు కలుగుతుంది. సో ఈ కుండలిని జాగృతం అవుతుంది ప్రాణాయామం వల్ల. ఇదంతా కూడా మనం నేర్చుకున్నాం, అంతకుముందు స్వామీజీ చెప్పారు. తర్వాత 51వ సూత్రంలో బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్థ. ఇక్కడ ఏంటంటే ఇంకో 4వ రకం ప్రాణాయామం ఉంది. ఒక ఆబ్జెక్ట్ పైన నీ మనసును కేంద్రీకరించి ప్రాణాయామం చేస్తాం. ఇప్పుడు మన ఇష్టదేవత పైన నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా, కానీ ప్రాణాయామం చేస్తున్నా, అదనమాట. ఇది 4వది. ఈ మొదటి దాంట్లో అది లేదు.
అలా అర్థమైందా? అంటే ఒక ఆబ్జెక్ట్ పైన ఏదన్నా కూడా మనము దాన్ని ఆలోచిస్తూ ఈ ప్రాణాయామం చేస్తూ ఉంటాం. సో ఇది 4వ రకం చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందండి, 52వ సూత్రంలో చెప్తున్నారు, తతః క్షీయతే ప్రకాశావరణం. దీనివల్ల ఏమవుతుందంటే మన మనసు ఏదైతే ఉందో, మనసు ఎప్పుడు కూడా యాక్చువల్గా అది సత్వ పదార్థం నుంచే మనసు ఏర్పడుతుంది. అంటే ఈ సృష్టి ఎలా ఏర్పడుతుంది అన్న దానిలో మనకు సృష్టి క్రమంలో చెప్తారు, మనసు కూడా సత్వ పదార్థం నుంచి, అంటే మంచి పదార్థం నుంచి ఏర్పడుతుంది. కానీ దాని చుట్టూ ఉన్నటువంటి ఆవరణలు ఉన్నాయి, రజస్సు తమస్సు. ఈ ఆవరణలు ఉండడం వల్ల ఈ మనసు ఇలా బద్ధకంగా లేకపోతే రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ మనస్సు ఏదైతే శుద్ధమైన మనస్సు ఉందో, సత్వ ప్రకృతి గల మనస్సు ఉందో, దాని చుట్టూ ఉన్నటువంటి కవరింగ్స్ వీటిని తొలగిస్తుంది ఈ ప్రాణాయామం చేస్తుంది. ఈ ప్రాణాయామం చెప్పారా ఇప్పుడు? అదంటే ఒక ఇష్టదేవత పైన దేనిపైన మనం కాన్సన్ట్రేట్ చేసి మనం ప్రాణాయామం చేస్తే, అంటే ఈ బాడీ ఈ బ్రెత్ని మనం కంట్రోల్ చేస్తే కనుక మీకు ఏం కలుగుతుంది, మలినాలన్నీ తొలగిపోతాయి. మీ మనసు పైనటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్థ అయిపోయింది కదా. తత క్షీయతే, దానివల్ల ఏమవుతుంది, క్షీయతే ప్రకాశావరణం. దానివల్ల ఈ ప్రకాశాన్ని ఆవరించినటువంటి ఈ రజస్సు తమస్సు, ప్రకాశం అంటే ఏంటి, సత్వగుణం. ఎప్పుడైతే ఇవి రెండు పోతాయి మనలో ఇంటెలిజెన్స్ అనేది షైన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని తొలగిస్తుంది. ఈ ఆవరణ ఎప్పుడైతే తొలగిపోతుందో మనసుకు రెస్ట్లెస్నెస్ ఉండదు, బద్ధకం ఉండదు, అప్పుడు ఈజీగా కాన్సన్ట్రేట్ అవుతుంది. అది ఈ ధారణ అన్నమాట. ఇటువంటి మైండ్ ధారణకి అది ఫిట్ అవుతుంది. అయిపోయిన తర్వాత చూడండి, మనం వచ్చేసాం ఇంక చివరికి ఎందులోకి వచ్చేసాం, మనము ప్రాణాయామంలోకి వచ్చేసాం. ప్రాణాయామం తర్వాత ఏంటండి, అష్టాంగ మార్గాల ప్రాణాయామం తర్వాత ఏంటి, ప్రత్యాహారము. 54వ సూత్రంలో ప్రత్యాహారం అంటే ఏంటో చెప్తున్నారు. ఈ అష్టాంగ మార్గాల్లో నేను చెప్తున్నాను ఇప్పుడు, ఇది ప్రత్యాహారంలో ఉన్నాము. ఇది ఆరవది. ప్రత్యాహారం అంటే స్వస్వ విషయ అసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార. ఇప్పుడు చూడండి, మనసు ఇప్పుడు బయటికి నేను చూస్తున్నా, ఒక దృశ్యాన్ని చూస్తున్నాను. ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఈ మనసు వెళ్ళి ఆకారం, ఆ ఆబ్జెక్ట్ ఆకారంలో ఆ రూపాన్ని పొందుతుందట. అప్పుడు ఆ మనసు గ్రహిస్తుంది. యాక్చువల్గా ఆకారం బయట లేదు, నా మనసులో ఉంది ఆకారం. మనసు ఎలా గ్రహిస్తుంది వస్తువునంటే ఆ ఆకారంలో అది మారిపోతుంది. ఒక శబ్దాన్ని వింటుంది, ఆ శబ్దాకారంలో ఒక వృత్తిని క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడే అది శబ్దాన్ని వినగలుగుతుంది. ప్రత్యాహారం అంటే ఏంటంటే ఇలా మనసు బయటికి వెళ్ళిపోయి వృత్తుల రూపంలో ఫామ్ అయిపోవడాన్ని కంట్రోల్ చేయడం ప్రత్యాహారం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏవైతే విషయ వస్తువులు ఉన్నాయో బయట, వాటి నుంచి వాటి యొక్క ప్రభావానికి లోను కాకుండా మనసును నియంత్రించడం. కానీ యాక్చువల్గా ఏమవుతుందన్నమాట, మనసు బయటికి వెళ్ళి ఆ ఆకారంలో అయిపోయి అదొక ఇంప్రెషన్ లోపల క్రియేట్ చేస్తుంది. అలా ఇంప్రెషన్ క్రియేట్ చేయకుండా మనసుని నిలిపి ఉంచడం, మనసు అనే పదార్థాన్ని నిలిపి ఉంచడం, ఆ వృత్తుల రూపంలో కాన్స్టెంట్గా వృత్తుల రూపంలో అవ్వకుండా అనమాట. దాన్ని ప్రత్యాహారం అంటారు. తరువాత దీనివల్ల ఏమవుతుంది, తతః 55వ సూత్రం, తతః పరమా వశ్యేంద్రియాణం. అసలు మీకు ఇంకా ఆర్గాన్స్ పైన, మీకు ఇంద్రియాలపైన సుప్రీం కంట్రోల్ వస్తుందండి. ఇది మీరు చేస్తే కనుక ఇంకా ఎలా చెప్తే అలా వింటాయి, ఏది చూడమంటే అది చూస్తాయి, ఏది వినమంటే అది వింటాయి. కళ్ళు అలా చూస్తూనే ఉంటాయి, లోపల ఏం వృత్తి ఫామ్ అవ్వదు. ఇంకా మీకు ఎక్సలెంట్ ఎనర్జీస్, ఎక్సలెంట్ పవర్స్ వస్తాయన్నమాట. మొత్తం ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్ వచ్చేస్తాయి. అబ్బా, అప్పుడు చూడండి, ఇంద్రియాల కంట్రోల్లోకి వచ్చేస్తే మీ బాడీలో ఎవ్రీ మజిల్, స్వామీజీ చెప్తున్నారు, ఎవ్రీ మజిల్ అండ్ నర్వ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. మజిల్ అండ్ నర్వ్ కంట్రోల్లోకి వస్తే ఇంకా డిసీజే ఉండదు మీకు. ఒక పర్టికులర్ చూడండి, ఎక్కడైనా అక్కడ బ్యాలెన్స్ పోతేనే కదా, బ్యాలెన్స్ పోతేనే మీకు డిసీజ్ వస్తుంది. సో వాళ్ళు యోగులు కావాలనుకుంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్ పైన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఆ నర్వ్ని, మజిల్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి అన్నిటిని దే కెన్ క్యూర్. రామకృష్ణ పరమహంసని చాలామంది అడిగారు, మీకు ఆ శక్తి ఉంది, మీరు ఈ రోగాన్ని చేసుకోవచ్చు కదా, నయం చేసుకోవచ్చు కదా అంటే, నేను చాలాసార్లు ప్రయత్నించాను కానీ అమ్మ అంటుంది, అని అమ్మ అంటే జగజ్జనని, ఆవిడ ఏముంటుందంటే ఈ రక్త మాంసాలు ఈ శరీరం పైన ఇది అని చెప్పేసి నాకు మనసు ఆ థాట్ పైన వెళ్ళటం లేదనమాట. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే అది ఈజీగా బాడీని పెట్టుకోగలరు. కొన్ని అలా యోగులు ఉన్నారు చాలామంది, చిరంజీవులు అంటారు. ఇప్పుడు యోగులు ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అది ఒక పెద్ద మ్యాటరే కాదు, వాళ్ళు ఉండగలరు అనమాట అట్లాగా. సో ఆ విధంగా ఏమవుతుందనమాట, మనకు బాడీ అండ్ మజిల్ అండ్ దానిపైన కంట్రోల్ వచ్చేస్తుంది కంప్లీట్గా.
స్వామీజీ కూడా వెళ్ళారు దీన్ని సంపాదించుకోవాలి, తెలుసు కదా ఆయనకి యోగం అంతా, ఎలాగైనా సరే బాడీ మీద కంట్రోల్ తెచ్చుకోవాలని చెప్పి ఆయనకి చెప్పబెట్టుకుంటూ వెళ్ళిపోయారు చాలాసార్లు. ఎవరికి? మన రామకృష్ణ పరమహంసకి. చెప్పకుండా వెళ్ళిపోయి ఆ యోగుల దగ్గరికి ఈ యోగుల దగ్గరికి వెళ్తే ఈ రోజంతా ఈయన కనిపిస్తూనే ఉండేవారు. కళ్ళు మూసుకుంటే రామకృష్ణ పరమహంస కనిపిస్తూ ఉండేవారు. కనిపిస్తే ఆయన కళ్ళం నీళ్ళు వచ్చేవాట. ఎందుకంటే నరే ఇది కాదు నీ పని, నీ బాడీ నిన్ను రోజులు పెట్టుకుని ఏం లాభం? ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు బ్రతికిన ఒక మండి ఆడిపోయిన మంట, అది చక్కటి దానివల్ల ఫలితం ఉంటుంది. ఒక మంట బాగా మండి ఆరిపోయింది అనుకోండి, చక్కగా తేజోవంతంగా కొంతసేపు మండింది, ఆరిపోయింది. కానీ నిప్పు ఎంతసేపు వెలిగి ఇంత నిప్పు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఏం లాభం? సో ఇది మనకి చెప్తారనమాట. ఒక ముహూర్తం ఉన్నప్పటికీ చక్కగా మంచి మండుతూ ఉండాలి జీవితం, అంతే తప్ప ఈ శరీరాన్ని ఎన్ని రోజులు పెట్టుకుందాం అది కాదు నీకు ఇంపార్టెంట్. చెప్పాను నరేన్కి అది చెప్పడానికి అయినా ఎన్నోసార్లు ఆయనకు కనిపించి ఇది కాదు నువ్వు చేసే పని అని ఆయన చెప్తే పాపం చివరికి చాలా రకాలు వేధించారు స్వామీజీ రామకృష్ణ పరమహంసని. ఎంతో ఓపికగా ఆయన్ని నెమ్మదిగా ట్రైనప్ చేసుకుని వచ్చారనమాట ఆయన వర్క్కి. ఒక ఫారినర్ ఒకరున్న రిచర్డ్ షిఫ్మన్ అని మన రామకృష్ణ పరమహంస యొక్క లైఫ్ రాశారు. అందులో ఈ నరేన్ని ఎలా ట్రైనప్ చేశారో దానికి చాప్టర్కి హెడ్డింగ్ పెడతారు, టేమింగ్ ద బుల్. అంటే ఎద్దుని ఎట్లాగ మనం దాన్ని టేమ్ చేయాలి, మచ్చిక చేసుకోవాలంటే అంత కష్టపడాల్సి వచ్చింది సార్ రామకృష్ణ పరమహంస. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆయన యొక్క కార్యానికి ఆయన రెడీ చేయడానికి, సిద్ధం చేయడానికి ఆయనకి అన్నీ ఓన్గా వేరే రకంగా వెళ్తూ ఉండేవారు. మనసు మీద కంట్రోల్ తెచ్చుకోవాలి, బాడీ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. కానీ అది వస్తుందన్నమాట, ఇది చేస్తే తప్పకుండా అది వస్తుంది. కానీ అది మన ఎయిమ్ కాదు, మనకు కావాల్సిన పవిత్రత, మనసు యొక్క పవిత్రత అనేది మన యొక్క లక్ష్యం అన్నమాట. ఈ విధంగా బాడీ యొక్క ప్రతి నరం తర్వాత ప్రతి కండరం పైన మనకు కంట్రోల్ వచ్చినప్పుడు మన ఆర్గాన్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఆర్గాన్స్ అంటే ఏం ఆర్గాన్స్ ఉన్నాయి? మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. అంటే మనం చేసే పని, ఆలోచన అన్నీ కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా మనకు ఈ ప్రత్యాహారం వల్ల ఇదంతా కూడా వస్తుందన్నమాట. అప్పుడు నెమ్మదిగా బాడీ అంతా కంట్రోల్లోకి వస్తుంది. ఆ బాడీ ఎప్పుడైతే కంట్రోల్లోకి వస్తుందో స్వామీజీ అంటారు అప్పుడు ఈ జీవితం యొక్క ఆనందాన్ని మీరు నిజంగా ఆస్వాదించగలరు. ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారో, ఈ బాడీలో ఒక నొప్పి వస్తే ఏడుస్తాను, లేకపోతే నా మనసులో ఆలోచన కోరిక తీరలేదంటే ఏడుస్తాను, ఎదుటి వాళ్ళు ఎవరో ఆనందంగా ఉన్నారంటే ఏడుస్తాను. మీరు కంట్రోల్ ఎక్కడుంది? మీరు హ్యాపీయే లేదు, ఎప్పుడు ప్రతిదానికి డిస్టర్బ్ అయిపోవడమే. దానివల్ల ఆనందమే ఉంది. ఎప్పుడైతే ఈ కంట్రోల్ వచ్చిందో మీరు అప్పుడు నిజంగా లైఫ్ అంటే ఒక బ్లిస్ అనమాట, బ్లిస్ఫుల్ లైఫ్. అప్పుడు మన ఆనందాన్ని నిజంగా జీవిస్తున్నామంటే ఆ జీవించడంలో ఒక ఆనందం ఉంది. మనం జీవిస్తున్నది కేవలం మనుగడ సాగించడం, జస్ట్ లైక్ ఎనీ యానిమల్ అది. సో ఇది యోగం అంటే ఏంటంటే మనం ఫుల్ బ్లూమింగ్ అనమాట. మన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్గా మనం మేనిఫెస్ట్ చేసుకోగలిగితేనే అందులోనే ఆనందం ఉంది. అర్థమైందా? ఈరోజు చాలా డౌట్స్ రావాలి, మరి ఎవరికి వస్తాయో నాకు తెలియదు. సో మరి ఇంకొకసారి చెప్తున్నాను, యమ నియమ అష్టాంగ మార్గాల్లో చెప్తున్నాను. ఈరోజు సాధన పాదన ఇంతవరకు అయిపోయిందండి. ప్రత్యాహారం వరకు సాధన, నెక్స్ట్ ధారణ, ధ్యాన, సమాధి 3 స్టెప్స్ ఆయన ఇందులో చెప్తారు. నెక్స్ట్ విభూతి పాదంలో చెప్తారనమాట. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ అష్టాంగ మార్గాలు అంటే ఒకసారి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి ఇందులో యమ నియమాలు చెప్పగలరా ఒకసారి? యమ అంటే ఫస్ట్ అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. అలాగే నియమాలంటే శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. అక్కడికి 10 యమ నియమాలు అయిపోయాయి. తర్వాత వచ్చేది ఆసనం. ఆసనం అయిపోయిన తర్వాత ప్రాణాయామం అయిపోయిన తర్వాత ప్రత్యాహారం వరకు మనం చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత 3 ధారణ, ధ్యాన, సమాధి. దీన్నే సంయమ అంటారు, టెక్నిక్. ఈయన మన పతంజలి మహర్షి ఇచ్చిన పేరు ఏంటంటే సంయమ. మీరు వినే ఉంటారు సంయమ మెడిటేషన్స్ అని ఈరోజు చాలామంది యూట్యూబ్స్లో వస్తూ ఉంటాయి. సంయమ టెక్నిక్స్. సంయమ అంటే ధారణ, ధ్యాన, సమాధి. అంటే మైండ్ కాన్సన్ట్రేషన్ ఫైనల్లీ మెర్జ్ అయిపోవడం. అదనమాట సంయమ టెక్నిక్ అంటే. ఎందులో మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు దాంతో మెర్జ్ అయిపోతుంది. యూ విల్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. దట్ ఈస్ ఇది సంయమ టెక్నిక్ అంటారు. అది నెక్స్ట్ మనము విభూతి పాదంలో నేర్చుకుందాం. సరేనా? మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా ఎవరికి? ఉందా వైభవ్?
సరే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.